బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం కడియత్త గ్రామంలో సాంఘిక సంక్షేమ భూమి కబ్జా వ్యవహారం కలకలం రేపుతోంది. కడియత్త గ్రామంలో శివాలయం ఆనుకుని ఎకరం 29 సెంట్ల భూమిలో అనధికారిక లేఅవుట్ కు స్థలాన్ని పూడ్చిన ఓ పార్టీకి చెందిన నేత ఈ లేఅవుట్ దారి కోసం సుమారు 10 నుంచి 15 సెంట్లు సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన భూమిని ఆక్రమించుకున్నట్లుగా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1997వ సంవత్సరంలో కడియత్త గ్రామంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం సమయంలో దేవాలయానికి సంబంధించిన భూమిని సాంఘిక సంక్షేమ శాఖకు బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది. సాంఘిక సంక్షేమ శాఖ తరపున కమ్యూనిటీ హాల్ లేదా కళ్యాణ మండపం నిర్మాణానికి అప్పట్లో ప్రయత్నాలు జరిగినట్లుగా తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో అదును చూసి ఆక్రమించుకునేందుకు వైసీపీ పార్టీ నేత మద్దాల మెంటరాజు ప్రణాళిక సిద్ధం చేసుకుని ఇప్పుడు అమలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్షలు విలువైన ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై అధికారులు పర్యవేక్షణ కరువైంది. ప్రభుత్వ భూమిని కాపాడేందుకు పలువురు సామాజికవేత్తలు, ప్రజా సంఘాల నేతలు ఫిర్యాదు చేసినా అటు పంచాయతీ అధికారులు గాని ఇటు మండల స్థాయి అధికారులు గాని స్పందించకపోవడంపై ఆంతర్యం ఏమిటో తెలియాల్సి ఉంది. అవినీతి లేని సుపరిపాలన అందిస్తామంటున్న కూటమి ప్రభుత్వం ఈ ఆక్రమణపై పూర్తి స్థాయి విచారణ జరిపి ఆక్రమణను అడ్డుకోవాలని సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇక ఇదే విషయంపై ఈ రోజు కడియత్త పంచాయతీ బోర్డు మీటింగ్ లో సైతం చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా మండల స్థాయి లేదా జిల్లా స్థాయి సర్వేలతో సమగ్ర సర్వే నిర్వహించి లక్షలు విలువైన ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ భూమిని కబ్జాకు గురి కాకుండా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కబ్జా వ్యవహారంపై పూర్తి స్థాయి వివరణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది.